అయిన అందరికీ మన బండి అయితే కొబ్బరి బండం లోడ్కి అయితే పెట్టడం జరిగింది. హైదరాబాద్ లోడ్కి. ఇది లోడింగ్ పాయింట్ వచ్చేసి పంగిడి దగ్గర పక్కన పల్లెటూరుకి వచ్చాను అనమాట లోడింగ్కి. అరకిరవల బండి అయితే చాలా మటుకు లోడ్ అయిపోయింది. ఇంకా సగం లోడ్ ఉంది. ఇంకొన్న సగం కూడా లోడ్ అయిపోతే బండి బయలుదేరిపోద్ది. పొద్దున్నే వచ్చేసి బండి ఇక్కడ పెట్టాను అనమాట. నేను రావడం అయితే 4:30కే వచ్చాను ఇక్కడికి. మన వాళ్ళు అప్పుడు జట్టు ఎక్కారు, అక్కడి నుంచి 6 గంటలకు ఎక్కారు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు కొబ్బరి బండం తీసిన తర్వాత మన అయితే లోడ్ అయితే అవుతుంది. సగం అయితే లోడ్ అయిపోయింది, ఇంకా సగం ఉంది. సగం ఇంకా పావే ఉంది, 30 లోడ్ అయిపోయింది. మనకైతే ఫస్ట్ బొండాలకు రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మంచి ప్లేస్లోకి వచ్చింది బండి. మంచి లోడే దొరికింది. మనం వచ్చిన పాట అయితే చాలా బాగానే ఉంది. అయితే మన వాళ్ళు అయితే కొంచెం అదే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇలాగెళ్ళని ఎలాగెళ్ళని. బండి అయితే మాత్రం కసమంటే ఎత్తుకొచ్చేస్తుంది. కొత్త బండి కదా, అలాగ ఉంటుంది. లోడ్ అయిపోయింది బస్సు. ఇంకా పట్ట కట్టేస్తున్నాము. ఇంకా తమ్ముళ్ళు అందరం మనకు లోడ్ వేసిన తమ్ముళ్ళు వెళ్ళా. తమ్ముడు అలా చూడు, తమ్ముడు మంచి వస్తారు కూడా దారండి. వీళ్ళంతా మనకి లోడ్ వేసిన జట్టు అంతా వెళ్ళనమాట. మనకు లోడ్ అయినందుకు సందర్భంగా జువలు కలుతున్నారు అనమాట. లోడ్ వేసుకుని బయలుదేరుతున్నాండి. జట్టు మేస్త్రి గారు మనకి కొబ్బరికాయ కొడడం జరిగింది. బండి ఎక్కిచ్చేస్తున్నాం లైన్కి. ఓకే, కింగ్. మనం ఇప్పుడు వైరాగ్ దగ్గరలో ఉన్నాం అనమాట. టైం వచ్చేసి దగ్గరగా 6:30 అవుతుంది. మనకి పొద్దున్న 10 అవుతాడు లోడ్ అయిపోయింది. 10:30 కల్లా కాటా పెట్టేసి అతనికి చెప్పాము, అండి బయలుదేరిపోమంటారు అంటే బయలుదేరిపోండి అంటే మళ్ళీ ఎదరికొచ్చేసి మనం ఫ్లేవర్ కింద పెట్టుకుని పక్కన పెట్టేసి పడుకున్నాం. కాసేపు అలాగేదో రెస్ట్ తీసుకున్నాం, ఎండ కదా అని చెప్పి. ఆ తర్వాత భోజనం చేసి అక్కడక్కడ ఆకుంటూ మెల్లమెల్లగా జాయిగా కుదురుగా ఇంత దూరం జాయిగా వచ్చాం. చాలా స్లోగా వచ్చాం. ఆయన స్టైల్ ఎక్కువసేపు ఎండ కదా, మరి అక్కడక్కడ ఆకుంటూ వచ్చాం అనమాట. మరి మన బండికి భారం లేకుండా టైర్ల మీద భారం పడిపోకుండా వచ్చాము. టీపీ అయితే కట్టాను 1200, తెలంగాణ టీపీ కట్టాను 1200. తెలంగాణ టీపీ కట్టుకున్నాము. ఇంకెక్కడైతే ఎవరికి ఏమి డబ్బులు అయితే ఇవ్వలేదు, నాకైతే తెలీదు అక్కడ ఏమి ఇవ్వాలని. ఇంతవరకు అదే మన చిన్న బండి మీద రావడం ఇదే ఫస్ట్ టైం కదా, దీనికి ఫార్మాలిటీస్ ఏముంటాయి అన్నది మనకైతే ఏం తెలియదు అనమాట. ఇంకా నైట్ పట్టుకెళ్ళి హైదరాబాద్లో అన్లోడింగ్ పెట్టేస్తే వాళ్ళు పొద్దున్నే అన్లోడ్ చేసేస్తారట. పొద్దున్న అన్లోడ్ చేస్తే భగవంతుడి దయ వల్ల పెందలాడే అన్లోడ్ అయిపోతే మళ్ళీ రేపు ఏదైనా పెందలాడే లోడ్ దొరికేస్తే పెట్టుకుని వచ్చేస్తాము. మన వాళ్ళు అందరూ అంటారు అలాగొచ్చేద్ది ఇలాగొచ్చేద్ది, ఇలా తోలేసాం అలా తోలేసాం అని. ఏం నిజం కాదు బ్రదర్స్. మనం బండి తీసుకునేటప్పుడు మన క్యాలిబరేటో మనం చూసుకుని తీసుకోవాలి. ఆడేదో చెప్తాడు, ఈడేదో వాగాడు అని మనం ఎప్పుడు ఏదో అనుకోవద్దు. మనం ఎంతవరకు తిరగగలం, ఎంతవరకు బండి తిప్పగలం. ఒకవేళ చిన్న చితగా దెబ్బ తగిలితే మనం తట్టుకోగలమా లేదా, ఇవన్నీ ఆలోచించుకునే బళ్ళు తీసుకునే వాళ్ళు బళ్ళు తీసుకోండి. లేకపోతే మరి ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడమే బెటరు. అయితే వీడియోలో చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు మనల్ని, అన్న మైలేజ్ ఎంత వస్తుందన్న ఏంటని. మనమైతే చూస్తున్నారు కదా, ఏసీ అయితే వేసుకునే తోలుతున్నాము. ఏసీ ఆన్లోనే ఉంది. బండి అయితే ఏసీలోనే తోలుతాను.
నైట్ మ్యాక్సిమం ఏసీ కొంత సమయం అవాయిడ్ చేస్తాం, కానీ మ్యాక్సిమం ఏసీలోనే తోలుతాను. ఆ రకంగా తోలితే 10 వస్తుంది మనకి. ఏసీ లేకుండా అయితే 11 వస్తుందేమో. ఇంకా సర్వీసింగ్లు గట్టా మనకు అవ్వలేదు కాబట్టి ఆ మైలేజ్ వస్తుంది. సర్వీసింగ్లో అయితే ఇంకా ఏమన్నా 1 కిలోమీటర్ పెరిగే అవకాశం ఉంది. బండిని మనం ఆపగలిగిన స్పీడ్ మాత్రమే తోలాలి. మనం ఓవర్గా 80-90 కొట్టేసి బండి ఆగిపోమంటే నీకు ఎక్కడ ఆగిపోద్ది తమ్ముళ్ళు? చూసుకోండి మీరు. ఆ స్పీడ్కి మనం మ్యాచ్ చేయగలమా లేదా, మనం కంట్రోల్ చేయగలమా లేదా బండి. ఇప్పుడు రోడ్డు కూడా ఇలా అప్ అండ్ డౌన్ వస్తే బండి షేక్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎలా తోలేస్తారు అంత స్పీడు? మీరు మినిమం 60 తోలుకుంటే బండి సేఫ్ ఉంటుంది, మీరు సేఫ్ ఉంటారు. ఇంకా లేలాండ్ అంటారా బ్రాండ్. లేలాండ్ కొనేటప్పుడు 1,00,000 ఎక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు 1,00,000 ఎక్కువ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. లేలాండ్ ఎవరో కుర్రోళ్ళు పెడుతున్నారు, తెలుసో తెలియకో పెడతారు. లేలాండ్ ఉత్త వెధవాస అన్నది. లేలాండ్ వెధవ కాదురా తమ్ముళ్ళు. లేలాండ్ అంటే బ్రాండ్. కొనేటప్పుడు కూడా 1,00,000 ఎక్కువ, అమ్మేటప్పుడు కూడా 1,00,000 ఎక్కువ వస్తుంది. అది పికప్ ఉందా లేదా, లేకపోతే నడిచిందా లేదా. మరి అమ్మేటప్పుడు 1,00,000 రూపాయలు ఎందుకు ఎక్కువ పెట్టుకుంటున్నారు? మనం 1 year అయిన బండి మిగతా బ్రాండ్ బళ్ళు ఎంతకు అమ్ముతారు, లేలాండ్ ఎంతకు అమ్ముతారు? కొనేటప్పుడు లేలాండ్ కాస్ట్ ఎంత, అమ్మేటప్పుడు లేలాండ్ కాస్ట్ ఎంత, కొనేటప్పుడు మిగతా బళ్ళు కాస్ట్ ఎంత, ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకుని అప్పుడు చెప్పండి. గేర్ తీయకుండా నువ్వు మెరకెక్కించేస్తావు. నీకు నిద్ర రాకపోతే ఏం చేస్తాయి? అప్పుడప్పుడు చెయ్య కాళ్ళు అన్నీ ఆడితేనే నీకు మెరుగుగా ఉంటావు. అది ఓకే. నా వీడియోస్ ఎలా కనిపిస్తున్నాయో మీరు చెప్పాలి. దాన్ని బట్టి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే చేస్తాను. నేను ఇంకా మార్చుకోవాల్సింది ఏమైనా ఉంటే మార్చుకుంటాను. ఇప్పుడు మనకి ఏమైందంటే రాత్రి తెల్లరగట్ల 4:30-5 టైంకి ఇక్కడికైతే వచ్చేయడం జరిగింది. మా బండి అయితే ప్రొద్దుట 10 గంటల లోపే అన్లోడ్ అయిపోయింది. కానీ లోడ్ కోసం వెయిటింగ్లో ఉన్నాము. బండి అయితే అలా పక్కన పెట్టేసి ఉంచాము. ఇక్కడే అన్లోడ్ అయింది, ఇక్కడే ఉంచేసాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈ పక్కనే మార్కెట్, అదే వెజిటబుల్ మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్లోకి వెళ్ళి లోడ్ వేసుకుందాం అని అనుకున్నాం. తీరా చూసేసరికి అదైతే మార్కెట్ అయితే రేపు అయితే సెలవంట. మరి వేరే లోడ్ కోసం ప్రయత్నించాము, వేరేది దొరకలేదు. నేనైతే ఇప్పటిదాకా పడుకుని పోయిన బ్రో. రాత్రి మరి బండి తోలాను కదా, ఇంకా పడుకుని పోయిన లేగలేదు. అయితే ప్రస్తుతానికి అయితే లోడ్ అయితే ఇది లేదు. ఈ పూటకు కూడా ఏమైనా దొరుకుతుందని ఇంకా ఒక ఐడియా లేదు. టైం ఇప్పుడు 6 అయిపోయింది, 6:30 అవుతుంది. ఇంకా మనకి చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నాను. లేచినప్పుడు ఒక అరగంట అయింది. అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాను, ఎవరో రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం. మనకి పూటకి ఏది దొరకకపోతే పొద్దున్న మరి ఏదైతే పెట్టుకుని బయలుదేరాలి. అదే ఆటోనగర్ వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ దొరకకపోతే ఇంకా ఆటోనగర్ వెళ్ళిపోదాము. పొద్దు నుంచి ఇంకెక్కడే పెట్టాం కాబట్టి కొంచెం సేఫ్టీగానే ఉన్నాము. కాసేపు పెడితే మళ్ళీ ఇక్కడ దోమలు అయితే ఇబ్బంది పెట్టేస్తాయేమో అని ఇదిగా ఉంది. అయితే మనకి ఇక్కడ చెట్లు నీడది బాగానే ఉంది. మరి ప్రస్తుతానికి మధ్యాహ్నం అంతా పెట్టుకున్న నీళ్ళలోనే ఉన్నాము. మళ్ళీ ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇబ్బంది పడతామేమో ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడి నుంచే ట్రై చేద్దామని. ఓకే ఫ్రెండ్స్, మనకైతే మార్కెట్, మనం వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి షాద్ నగర్కి వెళ్ళి అక్కడ నుంచి జంగారెడ్డిగూడెం 1 టన్ను లోడ్ ఉందనేసి అన్నారు. మన క్యారెట్ వేసుకెళ్ళాలి. అయితే ఈ జంగారెడ్డిగూడెం వెళ్ళే కిరాయిది ఇది రాత్రి అయితే గ్రూప్లో ఒక 6,000కి వచ్చింది. మనోడు తమ్ముడు 8,500కి సెట్ చేశాడు. సరే అని చెప్పేసి వెళ్తున్నాను. అయితే ఇప్పుడు ఒక 65 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి మళ్ళీ అలాగా రావాలి కాబట్టి మనకి కిరాయి అయితే ఎక్కువైతే రాశాడు. జాగ్రత్తగా మనం ఇక్కడ వెళ్ళిపోయి ఆ కిరాయికి తీసుకెళ్తాం. ఇప్పుడు 2 రోజులు పడుకున్న దానికి మనం ఇంకా ఆగిపోతామేమో అని భయం వేసి ఇప్పుడైతే బయలుదేరడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టైం అయితే 2:10 అవుతుంది. మనం బోయినపల్లి మార్కెట్ నుంచి షాద్ నగర్ రావడం జరిగింది. దగ్గర ఒక 60 నుంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. అది అయితే ఇక్కడికి వచ్చామాట. ఇక్కడ లోడ్ అయితే ఎంత కాదు, టన్ను పోవ ఎంత ఉంటుంది, పెద్ద లోడ్ ఏం కాదు. మనకి ఇది వచ్చేసి తాడేపల్లిగూడెం అనమాట. కిరాయి లోడ్ వేస్తాం, పట్ట కట్టేసాం. అయితే వచ్చిన వెంటనే పట్ట లోడ్ వేస్తారు కాబట్టి మనం అయితే తొందరగా వేసుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఆగొద్దు, తొందరగా వచ్చేయండి బ్రదర్ అంటున్నాడు మనోడు. ఇవి వెజిటబుల్స్ మాట. చిక్కుడుకాయలు ఒక 10 మూటలు ఉన్నాయి, 10 బ్యాగులు ఉన్నాయి. క్యారెట్ ఒక 8 బ్యాగులు 9 బ్యాగులు ఉన్నాయి. మన ఇదేంటిది ములక్కాడలో ఒక బ్యాగ్ ఉంది. బీట్రూట్ వచ్చేసి 2-3 బ్యాగులు ఉన్నాయి. అంతే, మొత్తం అంతా కలిపి ఇదే లోడు. ఓవరాల్గా టన్ను పావు ఉంటుంది. మనకి ఇదే లోడ్, ఇంక వేరే లోడ్ లేదు. ఇంకెక్కడ ఆగి పని లేదు, ఎగ్దం వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాం.
దారిలో మాట్లాడుకోవచ్చు. ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే దారిలో మాట్లాడుకుందాం. టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది, 2:10. టైం 2:10 దాకా అవుతుంది. నేను ఓకే 2:10 అవుతుంది. బండి అయితే వదిలేస్తున్నాను. ఓకే, మనమైతే ఇప్పుడు రింగ్ ఎక్కుతున్నామండి. హైదరాబాద్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట. షాద్ నగర్ నుంచి ఇలాగ రింగ్ రోడ్కి వస్తున్నాము. ఇక్కడ నుంచి ఇలాగా ఎల్బీ నగర్ నుంచి కింద దిగిపోతాం మన సూర్యాపేట రోడ్డుకి, అదే విజయవాడ రోడ్డుకి. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంత అవుతుందంటే 3 అయింది, 3:10 అయింది. కరెక్ట్గా గంట పట్టింది మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, అయితే ఈ హైదరాబాద్ ట్రిప్పు మనం బొండాలు వేసుకొచ్చాము. బొండాలు వేసుకొచ్చి ఇక్కడికి ఏ రోజు వచ్చాం, ఇక్కడ ఎన్ని రోజులు ఇక్కడ హాల్టింగ్ అయింది, అసలు ఎందుకు అయింది, ఇన్ని రోజులు ఎందుకు మనం ఇక్కడ ఆగవలసి వచ్చింది, ఈ లోడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మనం టన్ను లోడ్ తోటి ఎందుకు వచ్చేవలసి వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు లైటింగ్ పెద్దగా పడట్లేదు. మనకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అంత గొప్ప వీడియో రాదేమో అని చెప్పేసి పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ మనం దీని గురించి మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సాఫ్గా ల్యాండ్ చేద్దాం. చాలా ఫుల్ కటింగ్ కట్టుకోవాలి. నడిచాను, ముందు నడిచాను, నేను కూడా చెప్తాను. ఫుల్ కచ్చి రాత్రి 2 గంటలకు అయితే బయలుదేరడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ 10 అయింది. 10 గంటలకు వచ్చిన తర్వాత ఇప్పుడు బండి అయితే అన్లోడ్ అయిపోతుంది. ఎన్నో బస్తాలు కాదు, మన 10 బస్తాలు పెద్ద బస్తాలను, 10 ఏమో చిన్న బస్తాలను. అందుకే తొందరగానే అన్లోడ్ అయిపోయింది. బండి ఇప్పుడు తిప్పుకుని బండి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు మనకు కిరాయి తీసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా బండి అయితే అన్లోడ్ అయిపోయింది, ఎక్కేసేస్తున్నారు. ఇది వచ్చేసి జంగారెడ్డిగూడెం మార్కెట్ అనమాట. ఈరోజు మార్కెట్ అనుకుంటా, మంచి సరుకు ఉంది. కాసేపట్లో ఏముండదు. ప్రస్తుతానికి అయితే మార్కెట్ అయితే ఇప్పుడు ఊపు మీదే ఉంది. ఇది ఈ 4 బస్తాలు తీసేస్తే మనం కిరాయి తీసుకుని పక్క వెళ్ళిపోవచ్చు. అయిపోయింది, బస్తాలు అయిపోయినాయి. ఇదే లాస్ట్ బస్తా అయిపోయింది. మనకైతే అన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. వెళ్ళిపోదాం. ఓకే, అదండి నిన్న అన్లోడ్కి వెళ్ళాం కదా మనం. ఇప్పుడు అయిపోద్ది, కాసేపు అయిపోద్ది, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా. అక్కడతోటి బస్తాలు వెళ్ళిన వెంటనే పట్టమంటే దించేసుకున్నారండి. దించేసుకున్నాక కిరాయి ఇవ్వకుండా గంటలో రండి ఇస్తానన్నాడు. సర్లే అని చెప్పి 1 గంట ఆగి వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమంటే ఇంకా డబ్బులు రాలేదని ఇంకో 1 గంట ఆగని అన్నాడు. మళ్ళీ ఇంకో 1 గంట ఆగి వెళ్ళాం. మళ్ళీ ఇంకా డబ్బులు రాలేదు, ఇంకో 1 గంట ఆగని అన్నాడు. అలా 3 గంటల సేపు కూర్చోబెట్టాడు గురువు. మన కిరాయి వచ్చేసి 8,500. 8,500కి 7,000. ఫస్ట్ వెళ్ళినప్పుడు 4,000 ఇచ్చాడు. తర్వాత వెళ్ళినప్పుడు ఒక 2,000 ఇచ్చాడు. తర్వాత వెళ్ళినప్పుడు ఒక 1,500 ఇచ్చాడు. 7,500 ఇచ్చి ఒక 100 రూపాయలు ఆశలు కట్టాను. ఇంకా నీకు 900 వస్తే ఫోన్పే చేస్తాను వెళ్ళిపో అన్నాడు. అక్కడికే ఒక అరగంట సేపు కూర్చున్నాను. నేను వెళ్తా లేదని చెప్పి అతనే బండి వేసుకుని వెళ్ళిపోయాడు. మరి అదేమన్నా ఇదో నాకు అర్థం కాలేదు. సరే ఈరోజు ఏం చేశానంటే పొద్దున్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఇంక ఫోన్ ఎత్తలేదు. ఈరోజు పొద్దున్న మెసేజ్ పెట్టాను, బాస్ ఇది పద్ధతి కాదు, నువ్వు మాట్లాడిన కాడికి కిరాయి ఇచ్చేయాలి కదా, నువ్వు ఫోన్పే కొడతానన్నావు, నేను వచ్చేసాను, నేను అక్కడికే 3 గంటల సేపు కూర్చున్నాను, నేను ఎంతసేపు కూర్చోబెట్టేవాటి బాసు అని గట్రా నేనేమో రిపీట్ చేయలేదు, నేనేమి ఇసుకించలేదు అనేసి మెసేజ్ పెట్టాను. ఇది పద్ధతి కాదు, న్యాయం కాదు అని చెప్పేసి అనేసి పెట్టాను. పెడితే చూసి ఓకే అని రిప్లై ఇచ్చాడు. అంతే, డబ్బులు ఇంకా కొట్టలేదు. ఇప్పుడు టైం చూస్తే దగ్గరగా 5 ఎంత అవుతుంది. నిన్న పొద్దున్న 10 గంటలకు దిగిపోయిన బండి మనకు 900 ఇవ్వాలి. బండి ఎంత, దీని కిరాయి ఎంత, నేను వచ్చిన దూరం ఎంత, 2:30కి లోడ్ ఎత్తితే 10 గంటలకు తెచ్చి బండి ఎక్కడ పెట్టాను గురు. ఎక్కడ కనీసం ఆగలేదు. ఇక్కడికి వచ్చి మోకాలు కడుక్కున్నాం. అది వచ్చేదాకా కూడా అన్నయ్య ఎక్కడ అన్నయ్య ఎక్కడ అన్నయ్య ఎక్కడ అని 70 సార్లు ఫోన్ చేశాడు. ఇక్కడికి వచ్చి తన అవసరం తీరిపోయిన తర్వాత ఫోన్ ఎత్తుమనేసాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పాను. సరే, ఈ ఎప్పుడు ఉండి కష్టాలే, కానీ డ్రైవర్లు చూసే డ్రైవర్లకి అందరికీ
ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారో. ఓకే, ఇటువంటి కష్టాలు మనకు రాకుండా ఉండాలంటే కొద్దిగా అడ్వాన్స్లు వేయించుకోవడం మంచిదేమో. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. కొంచెం వాళ్ళతోటే కొంచెం కటువుగానే మాట్లాడాలి. డబ్బులు ఇస్తేనే కానీ వెళ్ళడం, లేదంటే డబ్బులు ఇస్తేనే కానీ సహకరించడం, ఇలాగ కొంచెం కటువుగానే మాట్లాడాలి. కానీ కటువుగా మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే మనం తల్లి పిల్ల న్యాయంగా పోవాలి కదా. వాళ్ళు అందరూ అలాగ ఉంటారని అన్నాం. కొంతమంది అతనికి కూడా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అతను అలాంటి డబ్బులు దింగేద్దామని ఎవరు అనుకోరు. అతనికి వ్యాపారం బాగుంటే మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడు అనుకో. సరే చూద్దాం, వెయిట్ చేద్దాం, ఎత్తాడులే. సరే, వీడియో అయితే లెంత్ అయిపోతుంది అనుకుంటాను. ఎంత వచ్చిందిరా? ఇంక వీడియో అయితే ముగించేద్దాం. ఈరోజు మళ్ళీ హైదరాబాదే పెట్టాను. కొబ్బరికాయలు పెట్టాను. మొన్న అయితే బొండం పెట్టాను, ఇప్పుడైతే కొబ్బరికాయలు పెట్టాను.